కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పాదయాత్ర నిర్వహించనున్నట్లు వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ప్రజలను, పార్టీ నాయకులను ప్రత్యక్షంగా కలుసుకుంటానని వివరించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా దగ్గుబాటి మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ బలోపేతానికి మాధవ్ నాయకత్వం తోడవుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. అనకాపల్లి జిల్లాలో బీసీ బాలికల హాస్టల్ను సందర్శించిన హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తుండగా ఆమె ప్లేట్లో బొద్దింక కనిపించడంతో అధికారులపై ఫైర్ అయ్యారు. ముంబై మెట్రో రైలులో 2 ఏళ్ల చిన్నారికి త్రిటిలో పెను ప్రమాదం తప్పింది. రైలు డోర్లు మూసుకుపోతున్న సమయంలో అకస్మాత్తుగా బయటకు రావడంతో సిబ్బంది గుర్తించి కాపాడారు. తమిళనాడులో 27 ఏళ్ల అజిత్ కుమార్ కస్టడీలో మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశమైంది. శరీరంపై గాయాలు ఉండడంతో పోలీసులే హింసించి చంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.